భారతదేశంలో అణిచివేయబడ్డ ప్రతి తరాన్ని కుల వివక్ష ప్రత్యక్షంగాను పరోక్షంగాను వెంటాడుతుందంటే మీరు నమ్ముతారా? దానికి ప్రత్యక్ష నిదర్శనం తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో 2 నెలల పసికందుని ఆలయ ప్రాంగణంలో కాళ్ళతో తొక్కి తన్ని చంపాడు ఒక కుల అహంకారి. దానికి వ్యతిరేకంగా నేను రాసిన కవిత చాకలి ఆకలి. చంపబడ్డ కులం చాకలి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి చదివి వినిపిస్తాను. పాలబుగ్గల పసికందుకి చాకలి కులం ఆకలి నేర్పింది. ఆ ఆకలి పాల కోసమే కాదు, న్యాయపాలన కోసం, బువ్వ కోసమే కాదు, బ్రతుకు కోసం. ఆ పసిపాపకి జోలపాటలే తెలుసు, కానీ ఆ రోజు కుల అహంకార కేకలు కమ్మాయి. తల్లి తనకు పెట్టే పెదవి ముద్దులే తెలుసు, కానీ ఆ తల్లికి కుల అహంకార పిడుగుద్దులు అమ్మాయిలు చూసి తల్లడిల్లి ఏడ్చింది. చదువుకొని చట్టాలతో శిక్షించాలనుకుంది, కానీ చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలని తెలియదు. కులం తల నుండి కాళ్ళకు పాకింది. అతను శూద్రుడే, కానీ కుల అహంకారంతో అధికార మదంతో కాళ్ళతో ఆ 2 నెలల పసిపాపని క్రూరంగా తొక్కి చంపాడు. అది ఆలయమే, కానీ ఆ పాపకి మృత్యువలయమైంది. ఆ చాకలి ఆకలి కేకలు పోయేదెప్పుడు? మనందరం కులాన్ని మతాన్ని మరిచి మనుషులుగా బ్రతికేదెప్పుడు? ఈ హంతకులకు శిక్ష పడే వరకు మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది.